స్థల వివాదంలో తలపై వస్తున్న ఆరోపణలను జీవీఎంసీ 73వ వార్డు తెదేపా నేత బలగ బాలు నాయుడు ఖండించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సనాత్ నగర్లోని స్థలంకి చెందిన వ్యక్తికి మద్దతుగా నిలిచామని, అందుకు తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంలో ఉంటూ ఈ ప్రాంతంలో తాను చేస్తున్న మంచిని జీర్ణించుకోలేని కొందరు తనపై కావాలనే పనిగట్టుకుని విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. స్థలంపై సర్వ హక్కులు ఉన్నాయని, అందుకే నిర్మాణ పనులు చేపట్టారని, దానిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన వారితో మాట్లాడినంత మాత్రాన దాడి చేసినట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆ స్థలంపై అనురాధకు పూర్తి హక్కు ఉన్నట్లయితే దానికి సంబంధించి పత్రాలతో ముందుకు రావాలని సూచించారు. సమావేశంలో కురందాస్ కృష్ణ, మాధవి తదితరులు పాల్గొన్నారు. చేయడానికి ప్రయత్నిస్తూ ఈ రోజు తిరిగి దొంగ అని అరిసినట్టుగా ఈ రోజు వాళ్ళ ప్రవర్తన ఉంది. అందుకే గాజువాక నియోజకవర్గంలో ఉన్న పెద్దలు, గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ కూడా విత్ ప్రూఫ్స్ తో పాటు ఇది ఆవేదన. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి 2017 నుంచి 2019 వరకు పార్టీ అధికారంలో ఉన్న ఒక్క రోజు నా మీద అలిగేషన్ లేదు. 2019 నుంచి 25 వరకు 24 వరకు పార్టీ అధికారం కోల్పోయినా నేను ఎవరి దగ్గర లేదు. ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళకి ఎక్కడ పోటీగా మారతానో, ఎప్పుడు నేను వాళ్ళకి ఎలా అడ్డుగా మారతానో అనే ఉద్దేశంతో కొంతమంది చేతకాని దద్దములు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆ ఆడపిల్లని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు. ఆ చెల్లికి కూడా సోదరికి విజ్ఞప్తి చేస్తున్నా, నీది నిజాయితీ అయితే మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. మన ప్రభుత్వం మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానాలు ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళు, పోరాడు, ఒక నోటీస్ తీసుకురా, ఒక జడ్జిమెంట్ తీసుకురా. నువ్వు ఈ సైట్ నాదని బాంచత్ మేము కూటమి నాయకుడిగా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మేము నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతేగాని తప్పుడు నా కొడుకులతో చేతులు కలిపి మీరు ఆడపిల్లలుగా ఉండి మీరు ఆ తప్పు చేయకూడదని చెప్పి ఆ సోదరికి మీ పత్రికా ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అంతే సోదరులారా. అంటే సెట్టింగ్ అసైడ్ అంటే దాన్ని మేము రద్దు చేస్తున్నాం. అలాగే మనకు 11వ పాయింట్లో చూడండి, మీకు ఇచ్చాను అనుకోండి, కాపీలు చూడండి, మీకు ఇస్తాను, ఓకేనా. 11వ పాయింట్లో మేము ఏదైతే కింద కోర్టు ఇచ్చిన తీర్పు OS 196/2005లో ఇచ్చిన తీర్పుని మేము సమర్థిస్తూ పిటిషనర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ అని మార్క్ చేశారు. 11వ పాయింట్లో ఇది రేజ్ చేశారు. 14వ పాయింట్లో వాళ్ళకున్న లోకల్ దాత అవార్డుని క్యాన్సిల్ చేశారు. వాళ్ళు దీని మీద మళ్ళీ వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇది ఏంటంటే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు, సింగిల్ బెంచ్ కాదు. వాళ్ళు వెళ్తే లీగల్గా వాళ్ళకి అవకాశం ఉంది. 90 డేస్ లోపు అప్పీల్కి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారంటే ఇంక వెళ్ళలేదు. వెళ్ళకంటే ఇప్పుడు వాళ్ళు ఒకటే పని అండి, వీళ్ళందరూ కూడా ఒకటే బ్యాచ్, మేము కన్స్ట్రక్షన్ చేస్తాం. వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ప్లాన్ అప్రూవల్ తెచ్చుకోవాలి కదా, వాళ్ళు ఏమైనా హౌస్ ట్యాక్స్ కట్టాలి కదా, అన్నీ మేము ఉన్నాయి. మేము కన్స్ట్రక్షన్కి వెళ్తాం, అలా ఆపుతారు. మేము కన్స్ట్రక్షన్కి వెళ్తాం, అలా ఆపుతారు. లాస్ట్ ఏంటంటే వాస్తవంగా ఆఫ్ ది రికార్డ్ చెప్పలేదు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోయేసరికి ఈయన ఏదో మాకు సపోర్ట్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్. ఎందుకంటే మీరు ఒకరు ఆలోచించండి, ముగ్గురు 22 సంవత్సరాల నుంచి ఈవిడ ఫైట్ చేస్తుంది. ఈవిడ ఇన్ని కోర్టు ఆర్డర్లు, 3 కోర్టు ఆర్డర్లు కూడా మీకు ఇస్తాను. ఇన్ని కోర్టు ఆర్డర్లు ఉండి ఇన్ని చేసిన తర్వాత ఈవిడ ఎంత ఇబ్బంది పెడితే ఈవిడ మాకు ఇటుకైనా పేరునిస్తారా? కాబట్టి అలాంటి వ్యక్తిని మేము సపోర్ట్ తీసుకుంటే ఇప్పుడు ఆయన మీద బుర్ర జల్లుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన సైడ్ అయిపోయారు అనుకోండి, మాకు ఎవరు దిక్కు చెప్పండి? మాకు ఎవరున్నారు దిక్కు? కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం. 20 సంవత్సరాల నుంచి 2009 నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ నెంబర్ కూడా ఉంది, VILT. ఇప్పుడు ఒకటి అంటే మనం కమ్యూనిటీగా మేము చెప్పకూడదు, అన్ని కమ్యూనిటీలు మాకు ఒకటే, వైసెస్ అందరూ ఒకటే. ఇప్పుడు ఏంటంటే మాకు అందరూ కూడా సమానమే. కానీ వాళ్ళు ఏంటంటే సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏమనంటే కోర్టు కూడా తెచ్చుకోవాలి కదా, ఒక్క ఆర్డర్ చూపించమనండి, మేము కన్స్ట్రక్షన్ రేపు ఆపేస్తాం. ఏదో ఒక ఆర్డర్, ఈ ముగ్గురు లేవలేనా అంటే వీళ్ళందరూ కొట్టిసారి చెప్తున్నాను. ఒక్క కోర్టు నుంచి 3 కోర్టులో మేము వేసాం. 3 కోర్టుల్లో కూడా ఒక్క కోర్టు ఆర్డర్గా మొరబాక్ అనరాదే అనే వ్యక్తికి ఇది ల్యాండ్ చెందిందని ఒక్క కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా మనం ఆపుతాం. ఈవిడ 1 సంవత్సరం ముందు వచ్చింది, అంత ముందు బోల్డ్ బ్యాచ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకేం చేయలేక లాస్ట్కి ఏంటంటే ఒక లేడీని పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఇక మీకు ఇస్తాం. దీంట్లోనే మొత్తం నేను చెప్పిన స్టోరీ అంతా కూడా పాయింట్ టు పాయింట్ అన్ని పాయింట్లో కూడా ఉంటుంది. మొత్తం ముగ్గురు మీద కూడా రాశారు. ఇది డివిజన్ బెంచ్ 2 జడ్జిలు ఇచ్చింది. దీన్ని మేము మేనేజ్ చేయలేం కదా. పేరు టంకాల మాధవి, మా హస్బెండ్ పేరు టంకాల రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. నేను ఇక్కడ గాజువాక చైతన్య నగర్లోనే గత 35 సంవత్సరాల పైనుంచే ఉంటున్నామండి. మాది మెడికల్ షాప్ అండి గాజువాకలోని. మేము ఆయన కష్టార్జితంతో 2000 సంవత్సరంలోని
సనత్ నగర్లోని ఏదో మేము దాచుకొని కొంత కొంత సొమ్ము అలాగా దాచుకున్న తర్వాత అక్కడ సనత్ నగర్లో కొనుక్కోవడం జరిగింది. తర్వాత మేము కొంచెం అలాగా మెల్లగా తేరుకొని ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసుకుందాము అనుకునేసరికి తర్వాత 2005లో నా మీద రాపేటి వెంకట గోవిందరావు అనే వ్యక్తి కేసు వేయడం జరిగిందండి. ఆయన కేసు వేసిన తర్వాత అలాగా చాలా సంవత్సరాలు పోరాడిన తర్వాత 2009లో మళ్ళీ నాకు గాజువాక కోర్టులోని నాకు అనుకూలంగా తీర్పు వచ్చిందండి. మాకు 2 పిల్లలు. ఏదన్నా కొంచెం ఆయన కష్టంతోనే పిల్లలకైనా ఏదన్నా వాళ్ళకి అందిద్దాము, ఇక్కడే చిన్న ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం కదా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అనేసి చెప్పి కట్టుకుందాము అనేసరికి ఈ గోవిందరావు కేసు వచ్చిందండి. అందులో మాకు తీర్పు వచ్చిన తర్వాత మెల్లగా పోన్లే మాకు అనుకూలంగా వచ్చిందిలే, ఈ కోర్టు ఖర్చులు అన్నీ పోయాక తర్వాత అయినా కట్టుకోవచ్చు అనేసరికి తర్వాత పొనమల శ్రీనివాసరావు అనే వ్యక్తి వచ్చారండి. ఆయన కూడా ఆయన మీద మళ్ళీ మనకి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత మాకు కట్టుకోవడానికి ఇంకా పోన్లే ఎటువంటి అభ్యంతరం లేదు, ఇప్పుడు ఎవరిది ఇబ్బంది లేదు, కట్టుకోవచ్చు అనేసి అనుకునేసరికి నా భర్త ఎప్పుడైనా సైట్లోకి వెళ్ళినా సరే ఇంకా ఆయన్ని కొంచెం బెదిరించి ఆయన్ని చాలా హింసించేవారండి మానసికంగా. ఇంకా ఫోన్లు చేసి ఆయన్ని బెదిరించడం, ఎవరో ఒకళ్ళు ఆయనకి వార్నింగ్ ఇవ్వడం, దాంతో ఆయన కూడా మంచం పట్టడం జరిగింది. ఆయన మంచం మీద ఉండి ఇంకా ఆయన కూడా కాలం చేశారు. తర్వాత అయినా పిల్లలు ఈ క్రమంలోనే ఇలాగే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, కానీ నా ఇబ్బందులు నేను పడుతున్నాను, అయినా సరే పిల్లలకంటూ ఒక ఆధారం ఏదో ఉండాలి కదా అనేసి నేను ఇదిగో రీసెంట్గా ప్లాన్కి కూడా జీవీఎంసీలో ప్లాన్ పెట్టుకున్నాను. ప్లాన్ పెట్టుకుంటే నాకు ప్లాన్ అప్రూవల్ కూడా వచ్చింది. 2009 నుంచి నేను నా స్థలంకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా కడుతున్నానండి. అయినప్పటికీ నా స్థలం నేను కట్టుకుందాం అనేప్పటికీ ఎవరో ఒకళ్ళు అడ్డం వచ్చి రాపేటి వెంకట గోవిందరావు, పొనమల శ్రీనివాసరావు అలా ఒకళ్ళపోతే ఒకళ్ళు, తర్వాత ఈ మధ్య రీసెంట్గా మొరబాక అనురాధ ఆవిడ కూడా వచ్చి నా మీద దౌర్జన్యం చేసి ఇంకా చాలా దుర్భాషలు ఆడుతుంది. ఆవిడ కేసు కూడాని గెలుచుకున్న తర్వాత గౌరవ హైకోర్టులో గెలుచుకున్నానండి. డివిజన్ బెంచ్లో నేను గెలుచుకున్న తర్వాత కూడా అన్ని ప్రూఫ్లు వచ్చిన తర్వాత నేను ప్లాన్ అప్రూవల్కి వెళ్ళాను. ప్లాన్ అప్రూవల్కి వెళ్ళినా సరే మమ్మల్ని ఇంకా మానసికంగా హింసిస్తుందండి. నాకు అసలు ఈ కోర్టుల నుంచి దీని నుంచి నాకు నా విముక్తి కలిగేలాగా నాకు నా స్థలంలో నేను కట్టుకొని నేను ప్రశాంతంగా ఉండాలనేసి నేను చాలాసార్లు ఆవిడ్ని ఇందులో కోర్టులో కూడా నేను లాయర్ గారికి కూడా నేను విన్నవించుకున్నాను. అయినా సరే నాకు ఆవిడ్ని మళ్ళీ ఈ మధ్య రీసెంట్గానే నేను వర్క్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత కూడానండి ఇంకా కొంతమంది ముసుగు దొంగలు వచ్చి దౌర్జన్యంగా కన్స్ట్రక్షన్ అవుతుంటే దాని కాలమ్స్ అన్ని కట్ చేస్తారండి. ఇంకా ఈ అనురాధకి మీకు సంబంధం ఏంటండి?